హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ ఎలాంటి తప్పు చేయలేదని, ఫ్లెక్సీ ప్రింట్ చేయించలేదనే ఒక బలమైన సాక్ష్యంతో ప్రెస్ మీట్ని ఆపేస్తుంది. కౌశికి దగ్గరికి వచ్చి, వదినా, ఆ ఫ్లెక్సీని మేము ప్రింట్ చేయించలేదు, ఎవరు చేయించారో తెలుసుకున్నాను, వాళ్ళు ఎవరంటే అని యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. అలా ఇంకా జగదాత్రి, చెప్పు జగదాత్రి ఎవరు అని కౌశికి అడగగానే యువరాజ్ మేనేజర్కి సైగ చేస్తాడు. ఆ మేనేజర్ వెంటనే వచ్చి సుధాకర్ కాళ్ళు పట్టుకొని, సార్ నన్ను క్షమించండి సార్, నేనే చేశాను, డబ్బులకి కక్కుర్తి పడి కాంపిటీటర్స్ మీ రెప్యుటేషన్ని దెబ్బతీయాలని చెప్తే ఇలా చేశాను సార్ అని మేనేజర్ అంటారు. వెంటనే సుధాకర్ మేనేజర్ కాలర్ పట్టుకొని, నిన్ను ఎంతగానో నమ్మితే నువ్వు ఇలా చేస్తావా, చూడు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్, ఏదో భార్య పిల్లలు గలవాడివని ఇప్పుడు నిన్ను ఆఖరి తప్పుగా వదిలేస్తున్నాను, ఇంకొకసారి లంచం తీసుకొని ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదు అని సుధాకర్, కౌశికి ఇద్దరూ మేనేజర్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు. యువరాజ్ సైడ్కి వచ్చి మేనేజర్ చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగదాత్రి అండ్ కేదార్ కనబడతారు. ఒక్కసారిగా వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతాడు. అలా ఇంకా యువరాజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు యువరాజ్, అయినా నువ్వు మమ్మల్ని ఎంతలా అవమానించాలనుకున్నా అది నీకే నష్టం కానీ మాకు కాదు. ఒక్కసారి ఈ విషయం కౌశికి వదినకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అడుగుతుంది జగదాత్రి. వద్దు, మీరేం చెప్పినా చేస్తాను, చెప్పండి మీకు ఎంత డబ్బులు కావాలి, ఇస్తాను అని అంటాడు యువరాజ్. ఛీ, నీలా డబ్బుల కోసం ఆశపడే వాళ్ళం కాదు మేము, మా సొంత కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం మేము. ఇంకొకసారి మా పరువు కానీ ఇంటి పరువు కానీ తీయాలని చూస్తే ఊరుకోను యువరాజ్, నిన్ను పాతాళానికి పంపిస్తా అని కేదార్ గట్టిగా చెప్పి అక్కడి నుండి జగదాత్రి కేదార్ వచ్చేస్తారు. ఇంకలా తప్పు బయటపడినందుకు రిలాక్స్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాడు యువరాజ్. సుధాకర్ ఇంటికి వచ్చిన కేదార్ జగదాత్రి దగ్గరికి వెళ్ళి కేదార్ని హక్ చేసుకుంటారు. ఐఎమ్ సారీ కేదార్, నేను కూడా ఆ ఫ్లెక్సీ నిజం అనుకుని నమ్మి నిన్ను బాధపడే మాటలు అన్నాను, నన్ను క్షమించు కేదార్ అని పాపం హక్ చేసుకొని చెప్తారు. సుధాకర్, నాన్న మీరు నన్ను ఇంట్లో ఉండనిస్తున్నారు, మీ కొడుకులాగే నన్ను చూసుకుంటున్నారు, అలాంటప్పుడు ఎందుకు మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి, మీరు నన్ను అపార్థం చేసుకుంటే నేనెందుకు బాధపడాలి అని అంటాడు. పాపం కేదార్, ఇదిగో ఈ మంచితనమే నీలో నాకు నచ్చింది, సరే అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా కౌశికి జగదాత్రి వైపు చూస్తూ, ఐఎమ్ సారీ జగదాత్రి, నేను కూడా పిన్ని వాళ్ళతో కలిసి ఒక మాట అన్నాను, వీలైతే నన్ను క్షమించండి అని అంటారు. వదినా ప్లీజ్ క్షమాపణలు చెప్పి మమ్మల్ని బయట వాళ్ళని చేయకండి వదినా అని చెప్పి ఇంకక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్. వైజయంతి నిషిక, అబ్బోడా ఏందిరా వాళ్ళలా మాట్లాడుతుంటే ఏమనట్లేదు అని అంటారు. అమ్మ, నా గురించి తనకి నిజం తెలిసిపోయేది, కొంచెంలో బయటపడ్డాను, ఇంక నేను జాగ్రత్తగా ఉండాలి, అమ్మో ఆ జగదాత్రిని చూస్తుంటే ఏదైనా చేసేలా ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట యువరాజ్. ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సాధు నాయక్ని మీట్ అవుతారు. జేడీ, ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకు తెలిసింది, మినిస్టర్ తాయారు గురించి అన్ని నిజాలు తెలిసినా గంగాధర్ బ్రతికే ఉన్నాడని న్యూస్లో ఎలా లీక్ అయిందో మనకు తెలీదు, కానీ లీక్ అయిపోయింది, కాబట్టి మినిస్టర్ తాయారుపై ఇప్పుడు సోషల్ మీడియా అంతా చాలా ఎగెన్స్ట్గా ఉంది, తన్ని ఖచ్చితంగా మినిస్టర్ పదవి నుండి తొలగించాలని చాలా అప్లికేషన్స్, ప్రొటెస్ట్, ర్యాలీలు జరుగుతున్నాయి, కాబట్టి ఇప్పుడు ఈ టైంలో మినిస్టర్ తాయారు వీక్గా ఉంది, ఇప్పుడు హెచ్ఓడిని, ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని తను చంపిందనే నిరూపణ చేస్తే మనం చాలా చాలా రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీరు గంగాధర్ దగ్గర నుండి ఏమైనా సాక్ష్యాలు వస్తాయేమో చూసుకోండి, ఆ సాక్ష్యాలు ఒక్కసారి బయటపడితే ఖచ్చితంగా మినిస్టర్ తాయార్ని జైలుకి పంపించవచ్చు అని అంటారు సాధునాయక్.
ఓకే సార్, ఇప్పుడే మేము వెళ్ళి గంగాధర్ని కలుస్తామని చెప్పి జేడి అండ్ కేడి ఇద్దరు గంగాధర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా ఉంది మేడం, ఇదిగోండి అని చెప్పి ఒక వీడియోని చూపిస్తారు. ఈ వీడియో మీరు నాకు అప్పుడే ఎందుకు చూపించలేదు అని అడుగుతారు. ఒకప్పుడు చూపించాలంటే ఎంతైనా మీరు పోలీసులే కదా, అందుకే మీరు మళ్ళీ ఆ మినిస్టర్ తాయారుకి ఎక్కడ అమ్ముడుపోతారోనని భయం వేసింది. కానీ ఇప్పుడు మీ నిజాయితీ, మీ మాటలు, మీ గురించి సమాజంలో ఉన్న పేరు తెలుసుకున్న తర్వాత మీపై నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఈ వీడియో చూడండి మేడం అని చెప్పి అప్పుడే ఇంకా పిల్లలు కొంతమంది బయటికి వచ్చి ఆడుకుంటుంటే వాళ్ళు తీసిన వీడియో అనమాట. ఆ వీడియోని గంగాధర్ ఇంకా తీసుకొని లోపల దాచుకుంటాడు. ఈ వీడియో ఒక్కసారి బయటికి వస్తే మినిస్టర్ తాయారు చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని చెప్పాలి అని చెప్పి ఆ వీడియో రికార్డ్ ఎవిడెన్స్ని జాగ్రత్తగా సేఫ్ లాకర్లో పెట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో సమస్యలు సాల్వ్ అయ్యాక చెప్పాలని వెళ్ళిపోతారు జేడి అండ్ కేడి. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి జగదాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి, రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం, అది మాత్రమే కాదు రేపు రాఖీ పౌర్ణమిని కూడా కలిపే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. కాబట్టి రేపు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు, స్కూల్కి లీవ్ పెట్టండి, ఓకేనా అని అంటారు. ఓకే అక్క అని అంటాడు కేదార్. ఇంకా హ్యాపీగా జగదాత్రి కేదార్ ఇద్దరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా చూస్తూ యువరాజ్, రాఖీ పండగ అంటే ఇప్పుడు అక్క నాతో సమానంగా వాడికి కూడా రాఖీ కడుతుందా అని చెప్పి ఇంకలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు యువరాజ్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం వేడుకలు స్టార్ట్ అయిపోతాయి. జగదాత్రి కేదార్ ఇద్దరు హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు. కౌశికి సుధాకర్ చూసి జగదాత్రి కేదార్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇంకా కౌశికి, జగదాత్రి రా, పూజకి అంతా సిద్ధం చేసేశాను అని అంటారు కౌశికి. వదిన, నాకు చాలా సంతోషంగా ఉంది వదిన అని చెప్పి ఇంకా హ్యాపీగా పూజని జరిపిస్తూ ఉంటారు. ఇంకప్పుడే పంతులు గారు ఇంటికి వచ్చి, అమ్మ, సత్యనారాయణ వ్రతం కూడా వరలక్ష్మి వ్రతంతో కలిసి చేసుకోవాలి అని చెప్పారు కదా, దంపతులు ఇద్దరు కూర్చోండి అని చెప్పి ఇంకలా కౌశికి, సురేష్ ఒకవైపు, జగదాత్రి కేదార్ ఒకవైపు, యువరాజ్ అండ్ నిషి ఒకవైపు కూర్చొని అందరూ కలిసి హ్యాపీగా వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే మేఘన వాళ్ళ మామ ఇంటికి వస్తారు. వచ్చి, కేదార్ చూడు, నేను చీర కట్టుకున్నాను, ఎలా ఉన్నాను, నీకు సాంప్రదాయంగా ఉండడం ఇష్టమని చెప్పావు కదా, నీకోసం ఇదంతా అని చెప్పి ఇంకా అలా ఇంటి లోపలికి అడుగు పెట్టగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేఘన. ఎందుకంటే భార్య భర్తలుగా జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి వరలక్ష్మి వ్రతాన్ని చేయడం చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మేఘన. హే జగదాత్రి, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా వీళ్ళతో ఏంటి? కేదార్తో కలిసి నువ్వు పండగ చేయడం ఏంటి, వ్రతాన్ని చేయడం ఏంటి అని అడుగుతుంది మేఘన. ఇంక వెంటనే నిషిక వాళ్ళు, అయ్యో ఇప్పుడు నిజం బయటపడిపోతుందేమో, మేఘన నువ్వు పక్కకి రా అని చెప్పి తీసుకువెళ్ళబోతూ ఉంటే, నిషిక ఆగు, ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతారు సురేష్. సార్ మీరైనా వినండి, కేదార్ని నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ కేదార్ మాత్రం ఇవాళ రేపు అని చెప్పి నా ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నాడు. తనకి నచ్చినట్టు రెడీ అయి వచ్చాను, ఇప్పుడేమో జగదాత్రి కేదార్ భార్యాభర్తల్లాగా ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు అని అంటుంది మేఘన. వెంటనే కౌశికి, అదేంటి జగదాత్రి కేదార్ భార్యాభర్తలు కదా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేఘన. ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. తనకి ఏమీ అర్థం కాదు. ఇంకలా చూస్తూ ఉంటుంది. జగదాత్రి వెంటనే మేఘనని పక్కకు తీసుకువచ్చి, మేఘన, ఈ విషయాన్ని నీకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నువ్వు కూడా ఈ విషయాన్ని మర్చిపోతావని అనుకుంటున్నాను అని అంటుంది. వద్దు, ఇంకేమీ మాట్లాడద్దు, నన్ను ఇంతలా మోసం చేస్తారా, మీ గురించి మా డాడీకి చెప్తాను అని అంటుంది మేఘన. వెంటనే మేఘన వాళ్ళ మామగారు, ఏ మేఘన, ఏం చెప్తావు?
ఆల్రెడీ అబ్బాయి పెళ్లి కానోడేమో, బాగున్నాడని నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్ళైపోయిందని తెలుస్తుంది. ఇంకా అతన్ని కోరుకోవడంలో న్యాయమే లేదు. మర్యాదగా నాతో పాటురా. నేనిదంతా నా కొడుకుకి అర్థమయ్యేలా చెప్తాను. చెప్పి నీకు మంచి అబ్బాయిని తీసుకొచ్చి, ఇదిగో ఈ కేదార్ కంటే అందమైన వాడిని, తెలివైన వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ముఖ్యంగా డబ్బున్న వాడిని పెళ్లి చేస్తాను. రా నువ్వు. పెళ్ళైన వాడిపై ఇంకా ఆశ పడకూడదు అని చెప్పి మేఘన వాళ్ళ మామగారు లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది మేఘనని. ఇంక ఇదంతా చూస్తున్న నిషిక అండ్ వైజయంతి, అమ్మా ఏంటిది, ఎప్పటి నిండో ఒక ఎంటర్టైన్మెంట్ ఉందనుకున్నాను, కానీ ఇవాళ నిజం అంతా బయటపడిపోయింది. ఎంటర్టైన్మెంట్ కూడా పోయింది చా అని చెప్పి ఇద్దరు జెలస్గా ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకలా కౌశికి వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోతుంది. వెంటనే యువరాజ్ అండ్ కేదార్ని పక్క పక్కనే కూర్చోపెడతారు కౌశికి. ఇంకలా కేదార్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటే కౌశికి ఫస్ట్ కేదార్ దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టాలి అనుకుంటారు. అక్క, నువ్వు కట్టాల్సింది నాకు, వాడికి కాదు అని అంటాడు యువరాజ్. చూడు యువరాజ్, ముందు పెద్ద తమ్ముడికి కట్టాలి, తర్వాతే చిన్న తమ్ముడికి కట్టాలి, అది సాంప్రదాయం అని చెప్పి కౌశికి యువరాజ్ మాటలు వినిపించుకోకుండా అలా ఇంకా ఫస్ట్ కేదార్కే రాఖీ కడుతుంది. కేదార్కి రాఖీ కట్టిన తర్వాత యువరాజ్ దగ్గరికి వచ్చి రాఖీని కడతారు. ఇద్దరికి అలా ఇంకా హారతిచ్చి బొట్టు పెట్టి రాఖీ కట్టి హ్యాపీగా చూస్తూ ఉంటారు. అక్క, నీకోసం గిఫ్ట్ అని అంటారు. చూడు కేదార్, నువ్వు నా తమ్ముడివి, అలాంటప్పుడు నేను కదా నీకు గిఫ్ట్ ఇవ్వాలి బాబాయ్ అని అంటారు. ఇదిగో అమ్మా అని చెప్పి ఇంక తీసుకువచ్చేసరికి ఒక మంచి బ్రేస్లెట్ని అయితే ఇస్తుందనమాట జగదాత్రి. అలా ఇంక పాపం కౌశికి ఇంక అదంతా చూస్తూ జగదాత్రి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా ఇంక చూస్తూ కేదార్, అక్క చాలా చాలా బాగుందక్క అని అంటారు. ఏంటి కేదార్, ఇదొక్కటే కాదు, ఇంకా నీకొక గిఫ్ట్ ఉంది, ఇదిగో ఫ్లైట్ టికెట్స్. నువ్వు జగదాత్రి ఎప్పుడు ఇంటి సమస్యల గురించే ఆశిస్తూ ఉంటారు, ఇంటి సమస్యల గురించే మీరు బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మీకోసం ఆలోచించడంలో తప్పేముంది? అందుకే మిమ్మల్ని హనీమూన్కి పంపించాలి అనుకుంటున్నాను. ఇదిగోండి ఫ్లైట్ టికెట్స్. రేపే మీరు హనీమూన్కి బయలుదేరుతున్నారు. ఎక్కడికో తెలుసా? లడఖ్కి అని అంటారు. ఇంక పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. వదినా అంటే ఇప్పుడు అని అంటుంది జగదాత్రి. దాత్రి, నువ్వింకేమీ మాట్లాడద్దు, ఇది నేను నీ వదినగా వేస్తున్న ఆర్డర్ అని అంటారు హ్యాపీగా కౌశికి. ఇంక పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు ఆ టికెట్స్ తీసుకొని అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే నిషిక, చూశారు కదా అత్తయ్య గారు, ఎప్పుడూ కౌశికి వదినకి వాళ్ళపై ఉండే ధ్యాస మాపై ఉండదు, అస్సలు ఉండదు అని అంటుంది నిషిక. వెంటనే సుధాకర్, ఎందుకమ్మా నిషిక ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తావేంటి? వాళ్ళు మాత్రమే కాదు, మీకు కూడా హనీమూన్ టికెట్స్ని కౌశికి బుక్ చేసింది అని అంటారు. వెంటనే యువరాజ్, అవునా అని అంటాడు. అవును, వాళ్ళకి లడక్ బుక్ చేశాను, మీకు ఊటీకి టికెట్స్ బుక్ చేశాను అని అంటారు కౌశికి. అక్కర్లేదక్క, మేము కూడా వాళ్ళతో కలిసే లడఖ్కి వెళ్తాం, మేము ఒకే చోట ఉండి హ్యాపీగా ఉంటాం అని అంటాడు యువరాజ్. అబ్బోడా, ఏందిరా నువ్వు మాట్లాడేది అని అంటుంది వైజయంతి. అమ్మా నువ్వు వాగు, నేను చెప్తున్నాను కదా అని అంటాడు యువరాజ్. సరే, ఈ టికెట్స్ క్యాన్సిల్ చేసి అక్కడికే నిన్ను కూడా పంపిస్తాను అని అంటారు. సరే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి. వెంటనే ముగ్గురు బక్కకి వచ్చేసి, ఏందబ్బోడా వాళ్ళతో కలిసి నువ్వు వెళ్ళడం ఏంటి? వాళ్ళు అన్యోన్యంగా ఉంటే మీరు చూసి కుళ్ళుకోవడానికా అని అంటారు వైజయంతి. కాదమ్మా, నేను ఇలా చెప్పానంటే దానికి ఒక కారణం ఉంది. ఆ జగదాత్రి కేదార్లు ఉన్నంతకాలం నాకు ఇలాగే టార్చర్ పెడుతూ ఉంటారు. నేను చేసిన తప్పుల్ని నేను ఎలా అయినా కవర్ చేసుకుంటాను, కానీ ఆ జగదాత్రి నా తప్పులన్నీ వెతికి బయట పెడుతుంది. కాబట్టి నేను ఆ తప్పులని సరిదిద్దుకోవాలి అన్నా, అక్కకి ఎప్పటికీ తెలియకుండా ఉండాలి అన్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఏంటో తెలుసా? మేము కలిసే హనీమూన్కి వెళ్తాం కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చూసి ఫాలో అయ్యి వాళ్ళని తిరిగి రాని లోకాలకి పంపించేస్తాను అని అంటాడు యువరాజ్. ఒక్కసారిగా
షాక్ అయిపోతుందన్నమాట. నిషిక, యువరాజ్ అని అంటారు. అవును, నేను చెప్పేది నిజం. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. వాడు బ్రతుకున్నంతకాలం నాకు అడ్డుగా ఉంటాడు. ఆ జగదాత్రి బ్రతుకున్నంతకాలం ఇలాగే ఉంటుంది. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటారు. మంచిది రా అబ్బోడా, ఇక్కడ ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఎవ్వరు కనిపెట్టేస్తారు, నువ్వు దొరికిపోతావు. కానీ ఇప్పుడు దొరకవు రా అబ్బోడా, మంచి నిర్ణయం తీసుకున్నావు. వాళ్ళ చావుకి వాళ్ళే ముహూర్తం పెట్టుకుంటారు అని చెప్పి వైజయంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా హనీమూన్కి వెళ్ళడానికి ఫిక్స్ అవుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇటువైపు ఇంకా యువరాజ్ అండ్ నిషిక కూడా బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే జగదాత్రి సాధునాయ్కి కాల్ చేసి, సార్ మాకొక 1 వీక్ లీవ్ కావాలి సార్ అని అడుగుతారు. ఎస్ నాకు తెలిసింది, రమ్య నాకు కాల్ చేసి చెప్పింది. ఓకే, డోంట్ వర్రీ, ఎప్పుడు కేస్ గురించి ఫ్యామిలీ గురించే ఆలోచిస్తావు కదా జెడి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని అంటారు సాధునాయక్. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంకా హ్యాపీగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని హనీమూన్కి బయలుదేరుతారు జగదాత్రి అండ్ కేదార్. ఇటువైపు యువరాజ్ అండ్ నిషిక అలా కార్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్న వాళ్ళని చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.